సంగారెడ్డిలో వేడెక్కిన రాజకీయాలు యూరియా యాప్ ని తొలగించాలంటూ రైతుల డిమాండ్. ఇలాంటి టాప్ 10 తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన వివరాలను సెల్ఫ్ ఎమ్యునరేషన్ ద్వారా ఆన్లైన్ లో నమోదు చేసుకున్నారు. ఖమ్మం ప్రజాభవన్ క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన సెల్ఫ్ ఎన్యూమరేషన్ పద్ధతి ద్వారా తన కుటుంబ వివరాలను నమోదు చేశారు. డిజిటల్ విధానంలో ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా నమోదు చేసుకోవడం మరింత పారదర్శకంగా సులభంగా మారుతుందన్నారు. వనపర్తి జిల్లా గోపాల్పేటలో పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామ సర్పంచ్తో కలిసి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి ప్రారంభించారు. వరి కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. వరిధాన్యం అమ్మకానికి వచ్చిన రైతులకు తేమ శాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి టాప్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకు టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందన్నారు కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేత కావట్లేదన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజలు చూడటానికి వస్తే ప్రభుత్వం గేట్లు తీయలేదన్నారు. రైతులు ఎరువుల డీలర్ల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ ప్రభుత్వం చర్యలు దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, కంపెనీలపైన కొమ్ము కాసే వాటిపైన అంటూ ఆరోపణలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్లు బంద్ పాటించారు. ఒక్కో యూరియా బస్తాపై 20 నుంచి 50 రూపాయలు రవాణా ఖర్చు భారం డీలర్పై పడుతుందని, అందుకే ఆన్లైన్ యాప్ ని ఉపసంహరించుకోవాలని డీలర్స్ డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ 13వ వార్డు కౌన్సిలర్ నరేందర్ రెడ్డిని రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు సవాల్ చేశారు. అయితే ప్రతి సవాల్గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ సంధ్యా గోవర్ధన్ రెడ్డి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయడంతో ఇరు వర్గాల మధ్య ఒక్కసారిగా వాగ్వాదం చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ డీకే అరుణ పరిశీలించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం అయినా రైతుల కష్టాలు మాత్రం తీరట్లేదంటూ డీకే అరుణ విమర్శలు చేశారు. 2,50,000 క్వింటాళ్ల మక్కలు ఉన్నప్పటికీ అధికారులకు అవగాహన లోపంతో రైతుల ధాన్యం మార్కెట్కే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో పెట్రోల్ డీజిల్ కొరత వినియోగదారులను ఇబ్బంది పెడుతుంది. గత 3 రోజులుగా ఇది మరింత తీవ్రమైంది. వాహనదారులు బంకుల వద్ద వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. పెట్రోల్ డీజిల్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితుల్లో డీలర్స్ ఉన్నారు. ఏ పెట్రోల్ బంకు చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఇబ్రహీంపట్నం చేరుకోగానే డీజిల్ అయిపోయి నడి రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో ఆ బస్సు డ్రైవర్ ప్రయాణికుల్ని నడి రోడ్డుపై దింపేశాడు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. ములుగు జిల్లా వాజేడు మండలం వెంకటాపురం గ్రామంలో ప్రజలు, విద్యార్థులు, యువత యాంటీ డ్రగ్స్ కి పూర్తిగా సహకరించాలని, యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్ ని గ్రామ స్థాయికి తీసుకువెళ్లాలని వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరావు తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి 5 రోజుల జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ 2వ రోజు ఆలయ ఆస్థాన మండపంలో 1,00,000 పుష్పార్చన సేవను వైభవంగా నిర్వహించారు. అటు యజ్ఞశాలలో నిత్యవీధి మూల మంత్రం, అదేవిధంగా మూర్తి మంత్రం, దీనికి సంబంధించి కొన్ని జపాలను కూడా నిర్వహించారు. పూర్ణాహుతిని నిర్వహించేందుకు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.